హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందామండి. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్‌కి వచ్చిందండి ఈ సంభాషణ. అయితే మేము షిరిడీ వెళ్ళాం కదా! ఇప్పుడు షిరిడీయే కాదండి, కాశీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎంతెంత దూరాలు నడుస్తామోనండి. అస్సలు తెలీదు మనకి. ఎంత దూరం వెళ్ళినా మనం నడుస్తున్నామని ఫీలింగ్ రాదండి. అంటే చుట్టూ చూడడం, మనకు కొత్తగా ఉండడం వల్ల, చుట్టూ చూడడం వల్లో ఏమో కానీ, అసలు భలే అనిపిస్తుందండి. నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా లేదు భగవంతుడిని చూస్తున్నామనే ఆనందము ఏదైనా కానీ. అదే ఊళ్ళో అనుకోండి, మన ఇంట్లోంచి బయటికి రాగానే ఆటో కనిపించాలి. ఏవండి ఆటో వచ్చిందేమో ఎక్కేద్దామా? అసలు జస్ట్ అండి 2 అడుగులు కూడా వెయ్యం. ఏదైనా ఆటో కనిపిస్తే ఎక్కేద్దాం అనే ఫీలింగ్‌లో ఉంటాం. దానివల్ల మనం వెయిట్ బాగా పుటాన్ అవుతున్నామండి. వెయిట్ ఎక్కువ పెంచుకుంటున్నాం మనం. అనుకుంటున్నాం కదా! వెయిట్లు పెరుగుతున్నాయి ఈ మధ్య. కొంచెం డైటింగులు చేయాలి. ఇలా పిల్లలు కూడా ఆలోచిస్తున్నారండి. అసలు మన శరీరానికి కరెక్ట్ శ్రమ ఉందనుకోండి, అసలు మనం ఏ వెయిట్ లాస్‌లు, ఏ పనులు చేయక్కర్లేదండి. పూర్వం ఏం చేసేవాళ్ళమండి, పిండిలు కొట్టుకునేవాళ్ళం. మా అత్తగారింట్లో అండి పెళ్ళైన కొత్తలో కారం కూడా కొట్టుకునేవాళ్ళమండి. తర్వాత మా అమ్మగారింట్లో అయితే నుయ్యుండేదండి. దాదాపు 750 గజాలు స్థలం అండి. మొత్తం అంటే చిన్న పెంకుటిల్లు కాక మిగిలిందంతా కూడా మొక్కలుండేవండి. అన్ని మొక్కలకి నేను నూతిలో నీళ్లు తోడి పోసేదాన్నండి. ఇప్పుడు పోయమనండి చూద్దాం. అంటే ఇంత ఏజ్ వచ్చాక పోయలేనండి, అది కూడా కరెక్టే. కానీ అలా శ్రమ పడేవాళ్ళం కాబట్టి అప్పట్లో మాకు ఈ డైటింగ్‌ల సమస్యే లేదండి. చిన్న వయసులో కూడా డైటింగ్ చేయాలనే ఆలోచనే లేదనమాట. అలాంటిది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే డైటింగులని, థైరాయిడ్‌లు వస్తున్నాయని, ఒళ్ళు పెరుగుతుందని ఇలాంటివేవో అంటున్నారు. అంటే ఆరోగ్య సమస్యలు కూడా మనం సరైన శ్రమ చెయ్యకే వస్తున్నాయని అంటానండి నేను. ఇప్పుడు మనం ఏం వాడుతున్నామండి, మిక్సీలు. రోడ్డు దగ్గర కూర్చొని ఎవరు రుబ్బుతున్నారు చెప్పండి? అసలు మినపప్పు రుబ్బాలంటే మామూలుగా గారెల పప్పులు, ఇడ్లీ పప్పు అయితే రుబ్బేసేవాళ్ళమండి. అదే అట్ల పిండి రుబ్బాలంటే ఎంత టైం పట్టేదోనండి. ఎందుకంటే బియ్యం, పప్పు నలగాలి కాబట్టి. చాలా టైం పట్టేది. అయినా అలాగే రుబ్బేవాళ్ళం. అదే ఇప్పుడు చూడండి, మిక్సీ గానీ, గ్రైండర్ గానీ లేకపోతే అవేమీ మనం చేయలేం. కాబట్టి శారీరక శ్రమ లేదండి. తర్వాత కూరగాయలు కూడా అండి, పెద్దవాళ్ళు కానీ, మేము కానీ, అంటే నేను కూడా పెద్దదాన్నే. కత్తిపీట మీద కూర్చుని కూరగాయలు కోసుకున్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నానండి. నేనైతే చెప్తున్నా. నాకు సయాటిక్ పెయిన్ వచ్చిందండి. ఎప్పుడంటే ఒక 35, 33, 35 మధ్యలో వచ్చిందండి. ఆ టైంలో కింద కూర్చోవద్దు అన్నారు. అనేసరికి మొత్తం పైకి మారిపోయిందండి. భోజనం కూడా టేబుల్ మీల్స్ అయిపోయింది. అంతకుముందు మేము కింద కూర్చుని బాసిపట్లేసుకుని కూర్చుని చక్కగా తినేవాళ్ళమండి అన్నాలు. అలా తిన్నన్నాళ్ళు ఏ కాళ్ళ నొప్పులు లేవు. ఇప్పుడు ఈ పైన కూర్చోవడం వల్ల అసలు కింద గానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్తేనండి, కింద కూర్చోవాలంటే ప్రాణం పోతుందనమాట. అట్లా అయిపోయింది. అది ఏంటంటే అండి, మనం ఫస్ట్ నుంచి కూడా కింద కూర్చోవడం, తర్వాత వంగడం, లేవడం, ముగ్గు కూడా అండి, వాకిట్లో ముగ్గేయాలంటే అసలు వంగి వేసేవాళ్ళమండి. ఇలా వంగి ముగ్గు వేసేవాళ్ళం ఇలా. అలాంటిది ఇప్పుడేం చేస్తున్నారు, పిల్లలు ముగ్గేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఏంటంటే వాళ్ళు చక్కగా కూర్చుని కింద ముగ్గేస్తున్నారండి. అసలు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ ముగ్గేయడం కూడా వంగి వేస్తే మన బాడీలో అంతా కూడా అంతా బాగుంటుందండి. మంచి ఎక్సర్సైజ్ ముగ్గేయడం కూడా. అంటే చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్ స్టైల్స్ వచ్చాక ముగ్గులే తగ్గిపోయినాయి. ఎవరైనా వేసేవాళ్ళు ఉన్నా కూర్చునేస్తున్నారండి పిల్లలు. నాకు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. మొన్న మా ఫ్రెండు నేను ఇవే మాట్లాడుకున్నామండి. మనం బయటోళ్ళు వస్తే ఇంతంత దూరాలు నడుస్తాం, ఇంత చేస్తాం. అసలు హాయిగా కింద కూర్చుని కత్తిపీటలో మనం కూరగాయలు కోసుకునేవాళ్ళం. ఇప్పుడు చాకు పట్టుకుని స్టైల్‌గా ఇలా ఇలా అంటే అసలు బాడీకి ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంటుందండి? ఎక్సర్సైజ్ లేక మనకి బాడీ పెరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయండి నాకు తెలిసి. చాలా వరకండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మనం రావడానికి కారణం ఏంటంటే సరైన ఎక్సర్సైజ్ లేదు మనకి. ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను చెప్పండి? పోనీ రుబ్బుళ్ళు అవి పక్కన పెట్టండి. మేము చెప్పాను కదా, మా పెళ్ళైన కొత్తలో కారాలు కూడా కొట్టామండి అని. రోకళ్ళండి, 2 రోకళ్ళు పట్టుకుని కారాలు కొట్టేవాళ్ళం. ఇప్పుడెవరు కొడుతున్నారండి? పోనీ అవన్నీ వద్దండి, కారాలు అలాంటివి పోనీ పక్కన పెట్టండి. కనీసం ఎక్సర్సైజ్, కనీసం అండి. వాకిట్లో ముగ్గేసుకున్నప్పుడు కాస్త వంగి వేయటం, కింద కూర్చొని లేవగలగటం. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నారండి. ఎందుకంటే బాత్రూమ్స్‌లో వెస్ట్రన్ కమోడ్స్ వచ్చాయి. అవి వచ్చిన తర్వాత కింద కూర్చొని బాత్రూమ్‌కి వెళ్ళడం కూడా మానేశారు. ఇప్పుడు మామూలుగా అండి, మన కాళ్ళకి ఏదైనా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే గొంతు కూర్చొని లేవమన్నారండి. నేనైతే కూర్చోలేకపోయానండి. ఎందుకంటే అలా కూర్చొని లేవగలిగితే మనకి అసలు బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఫస్ట్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే మనకి ఏ రోగాలు దరిచేరవండి అసలు.
ఎందుకంటే అండి అంట్లు తోమేటప్పుడు కూడా అండి ఏమి వేసుకోకుండా గొంతు కూర్చుని తోముకునేవాళ్ళం అండి చక్కగా. ఇప్పుడు ఈ షింక్ దగ్గర నించొని తోముకునేటప్పటికి వెయిట్ అంతా మన బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడి వంటలు నించొని చేయటం, కింద కూర్చొని చేసేవాళ్ళం ఇది వరకు. కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు ఉన్నప్పుడు. ఈ నించొని చేయటం వల్ల అండి అందరూ ఏమంటున్నారు, వెయిట్ తగ్గాలి, మోకాళ్ళ మీద బరువు పడుతుంది, అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అందుకేనండి మనం అంటే అవన్నీ చేయమని నేను చెప్పట్లేదండి. కనీసం అండి మనం నడక, ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఆటోలను పిలవకుండా, కార్లు ఎక్కి వెళ్ళిపోకుండా నడవగలిగిన దూరం నడిస్తే మంచిదండి. ప్రత్యేకించి మనం వాకింగ్లు చేయటం ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళాలి, నడిచి వెళ్ళండి, హాయిగా ఉంటుంది కదా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ డైలీ నడిచే వస్తారు. పిల్లల్ని ప్రైవేట్కి దింపాలన్నా మా ఇంటికి రావాలన్నా నడిచే వస్తారండి. కొంచెం దూరమే, 1 కిలోమీటర్ అలా ఉంటుంది, అయినా నడిచే వస్తారు, నడిచే వెళ్తారండి. ఆవిడ కొంచెం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారండి ఆవిడ. అలా అనమాట. ఆవిడ కింద చక్కగా కూర్చోగలరు, నేను కూర్చోలేనండి. కొంచెం వెయిట్ ఉన్నట్టే ఉంటారు నాకన్నా, అయినా కూడా ఆవిడ కూర్చోగలరండి. ఎందుకు అంటే బాడీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అండి. మనం మన పనులు ఈజీగా కష్టపడకుండా చేసుకోవడం నేర్చుకున్నాం. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అవి కూడా కష్టాలేం కాదండి. కింద కూర్చుని కత్తిపీట మీద కూర్చోవడం ఎంత హాయ్ అండి. అసలు ఏ దొండకాయలో కొయ్యాలంటే, చాకు మీద కొయ్యాలంటే మనకి చాలా టైం పడుతుంది. అంటే కట్టర్స్ వాటి సంగతి నేను మాట్లాడట్లేదు. కత్తిపీట మీద కూర్చుంటే హాయిగా కోసుకోవచ్చండి. అలా అనమాట. కింద కూర్చోవడం ట్రై చేయండి. నాకు ఈ సయాటిక్ పెయిన్ వల్ల కింద కూర్చోలేనందుకు ఇప్పుడు ట్రై చేస్తున్నానండి నేను, మళ్ళీ కత్తిపీట వేసుకుని. మీరు నమ్ముతారా? ట్రై చేస్తున్నా. కత్తిపీట మీద కూర్చొని కొంచెం ఒక్కోసారైనా కూర్చొని కట్ చేసుకోవడం నేర్చుకుంటున్నా. ఎందుకంటే అండి నేర్చుకోవడమేనండి. ఎందుకంటే మన శరీరాన్ని మనమే నియంత్రించుకోవాలి, మన కంట్రోల్లో మనం ఉంచుకోవాలండి. లేకపోతే వచ్చే రోగాల్ని వెయిట్ లాస్, ముందు ముఖ్యంగా వెయిట్ లాస్ కాదండి, వెయిట్ గెయిన్. వెయిట్ ఎక్కువైపోయి ఎన్ని అవస్థలు పడుతున్నామంటే, వెయిట్ వల్లే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, వెయిట్ వల్లే థైరాయిడ్ అంటున్నారు, వెయిట్ వల్లే షుగర్ వస్తుంది అంటున్నారు, టెన్షన్స్ ఇవన్నీ అనమాట. అవన్నీ కాకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలండి, చిన్న చిన్నవి చేస్తూ. పెద్ద పెద్దవి ఏమి వద్దండి. ఇప్పుడు మిక్సీలు మానేసి మిక్సీలో రుబ్బొద్దు, మీరు రోలు తెచ్చుకు రుబ్బండి, గ్రైండర్లు మానేయండి అని నేను చెప్పట్లేదండి. సాధ్యమైనంత వరకు నడుద్దాం. వాకింగ్ అంటూ ప్రత్యేకించి రోజు చేసేవాళ్ళు చేస్తే మంచిదండి, వాకింగ్ చేయొద్దని నేను చెప్పను. ఈవినింగో మార్నింగో ఒక టైం పెట్టుకుని ఒక అరగంటో గంటో చాలండి. లేదు వెళ్ళడానికి టైం లేని వాళ్ళు ఏ డాబా మీదో ఖాళీ ఉన్న ప్లేస్లోనో నడిస్తే మంచిది. కానీ మట్టిలో నడిస్తే మంచిది అంటున్నారండి. అంటే ఏ పార్కుకో వెళ్ళి నడిస్తే కాళ్ళకి చాలా మంచిదటండి. అలా ట్రై చేయండి. హెల్తీగా ఉందామండి అందరం, పోయేదేముంది చెప్పండి. ఏదో నాకు తోచినవి చెప్తున్నానండి. ఎందుకంటే నేనేం పెద్ద అన్నీ తెలిసిన దాన్ని కాదు, పెద్ద అనుభవజ్ఞరాలని కాదండి. నాకు జరిగిన విషయాల్లో, నా అనుభవాల్లో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకు ఇలా అవుతున్నారు? మరి చిన్నపిల్లలు కూడా కింద కూర్చోలేక వెయిట్లు పెరిగిపోయి పొట్టలండి. ఇప్పుడు చూసారా, కంప్యూటర్ ముందు జాబ్ చేసే ప్రతి పిల్లాడికి కూడా పొట్టలు వచ్చేస్తున్నాయండి. ఆ పొట్టలు తగ్గడానికి వాళ్ళు పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయడం, దానికి ఏవో మిల్కులు, స్కిమ్డ్ మిల్కులని అవని ఇవని వాడటం. అవి వాడితే ఏమవుతుందండి, అవి మానగానే మళ్ళీ వచ్చేస్తుందండి ఒళ్ళు. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన ఆరోగ్యం మీద మనం కేర్ తీసుకుందామండి. ఈ వయసుగా అయినా సరే మనం. తర్వాత కొంచెం స్వీట్ కంటెంట్ ఉన్నవి అవి కూడా తగ్గించుకోవాలండి మనం. స్వీట్స్ అవి కూడా ఎక్కువ తింటే కూడా వెయిట్ పెరుగుతారు అంటున్నారండి. మనం అంత విపరీతంగా ఏం స్వీట్స్ తినం కదా, ఏదో కొంచెం తింటాం ఎప్పుడన్నా కానీ. అయితే స్వీట్స్ కూడా కాదండి, నెయ్యి వల్ల పెరిగిపోతుంది అంటున్నారు. కానండి పూర్వం నెయ్యి ఖచ్చితంగా తినాలనేవారండి. పప్పు వేసుకుంటే నెయ్యి వేసుకోవాలి, అదే మనకు అరుగుదలకు ఉపయోగపడుతుంది అనేవారండి పెద్దవాళ్ళు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. నెయ్యి లేకుండా ఎవ్వరూ భోజనం చేసేవాళ్ళు కాదండి పూర్వం. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవట్లేదండి, పిల్లలు జడుస్తున్నారు ఒళ్ళొచ్చేస్తుందని. కానీ మనం పూర్వం నుంచి ఏది పాటించామో అదే పాటిస్తే ఏ ప్రాబ్లం ఉండదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే అండి మనం మొట్టమొదటి నుంచి వరి బియ్యమే తింటున్నాం. అవే తిని అవే చక్కగా, అంటే మన బాడీకి కరెక్ట్ ఎక్సర్సైజ్ ఉండి మనం ఏం తింటున్నామో అవే తింటూ సింపుల్గా మెయింటైన్ చేసుకుంటే మన ఆరోగ్యం 100% బాగుంటుందండి. మన శరీరం మన చేతుల్లో, మన క్రమబద్ధీకరణలో ఉండాలనేది నా ఆలోచన అండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.